చెన్నై విరుదునగర్లో భారీ పేలుడు సంభవించింది. కట్నార్పట్టిలో టపాసుల తయారీ ఫ్యాక్టరీలో పేలుడు జరిగింది. ఈ ఘటనలో 20 మంది మృతి చెందారు, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు దాటికి 10 కిలోమీటర్ల వరకు ప్రకంపనలు వచ్చినట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవివర్మ జరుగుతున్నారు. రవివర్మ, ప్రస్తుతం ఏంటి అక్కడ పరిస్థితి ఏంటి, ఏం చెప్తున్నారు? సతీష్, తమిళనాడులోని విరుదునగర్ కట్టనార్పట్టి వద్ద జరిగినటువంటి భారీ పేలుడులో దాదాపు 20 మంది మృతి చెందినట్టుగా కూడా అధికారులు అయితే గుర్తించారు. ఈ ఫ్యాక్టరీలో బాణాసంచా తయారీ ఫ్యాక్టరీలో దాదాపు 60 మంది దాకా పనిచేస్తున్నట్టు కూడా అధికారులు అయితే స్థానికులు అయితే పేర్కొంటున్నారు. అయితే ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో 3 గంటల ప్రాంతంలో ఉన్నపలంగా పేలుడు సంభవించడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులందరూ కూడా తీవ్ర శిథిలాల కింద చిక్కున్నారని చెప్పి కూడా స్థానికులు పేర్కొంటున్నారు. ఈ పేలుడికి భవనం అంతా కూడా పూర్తిగా నేలమట్టమైంది. అయితే ఒకసారిగా పొగలు కమ్ముకోవడంతో ఆ ప్రాంతం అంతా కూడా భీకర వాతావరణం అయితే నెలకొంది. దాంతో సహాయక చర్యలు అయితే పూర్తిగా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారని చెప్పి అగ్నిమాపక సిబ్బంది కూడా పేర్కొంటున్నారు. అలాగే అదే కాకుండా ఈ పేలుడి దాటికి దాదాపు 10 కిలోమీటర్ల మేర భూమి కంపించినట్టు కూడా స్థానికులు పేర్కొంటున్నారు. ఇలాంటి పేలుడు సంఘటన జరగడం ఇది రెండవసారి అని చెప్పి కూడా అంటున్నారు. గత ఏడాది ఇదే టైంలో పేలుడు సంభవించింది. అయితే అది మైనర్ చిన్న స్థాయి పేలుడు. ఇవాళ భారీ పేలుడు సంభవించిందని కూడా స్థానికులు అయితే పేర్కొంటున్నారు. అంటే ముఖ్యంగా విరుదునగర్ ప్రాంతంలోనే దాదాపు 10 ఫ్యాక్టరీల దాకా బాణసంచా తయారీ ఫ్యాక్టరీలు ఆ ప్రాంతంలో ఉన్నాయని చెప్పి కూడా స్థానికులు తెలుపుతున్నారు. అయితే ఒక్కసారిగా ఇవాళ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పేలుడు సంభవించడంతో ఒకసారిగా బాణసంచా తయారీ కేంద్రంలోనే దాదాపు 60 మంది కార్మికులు రోజు పనులు చేస్తూ ఉంటారు. ఈ పేలుడు దాటికి దాదాపు 20 మంది ఎక్కడికక్కడే మృతి చెందారని కూడా పేర్కొంటున్నారు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకొని ఉన్నట్టు కూడా అధికారులు అయితే సమాచారం ఇచ్చారు. ఇప్పుడు ఒక సహాయక చర్యలు అయితే జరుగుతూ ఉంది. అటు ఫైర్ సిబ్బంది, అటు పోలీసులు సంయుక్తంగా సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. దాదాపు శవాలను బయట తీసే చేయడమే కాకుండా గాయపడిన వారిని ఒకటిన అంబులెన్స్ లో ఎక్కించి తద్వారా స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి అయితే తరలిస్తూ వస్తున్నారు అధికారులు. సహాయక చర్యలు ప్రభుత్వం కూడా స్పందించి వెంటనే సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని చెప్పి ఆ స్థానికంగా ఉన్న కలెక్టర్కి అలాగే ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు అటు రెవెన్యూ అధికారులు, ఇటు పోలీసులు, అటు ఫైర్ సిబ్బంది ముగ్గురు సంయుక్తంగా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు అయితే చేపడుతూ వస్తున్నారు. పరిస్థితి అయితే యుద్ధ భీకర వాతావరణం అయితే నెలకొనింది ఆడ పరిస్థితి. అయితే ఈ శిథిలాల కింద మరింత ఎంతమంది మృతి చెందారు అనేది ఇంకా నిర్ధారించాల్సింది. ఇప్పటి వరకు 20 మంది మృతి చెందినట్టు కూడా అధికారులు అయితే గుర్తించారు. అదే కాకుండా చెత్తగాతులందరినీ కూడా శిథిలాల కింద చిక్కున్నటువంటి చెత్తగాతులందరినీ కూడా తీసి హాస్పిటల్కి అయితే తరలిస్తున్నారు. మరింత ఆలస్యం అంటే సహాయక చర్యల్లో ఇలాంటి ఘటన వల్ల కొద్దిగా ఆలస్యం అవుతుందని కూడా అధికారులు ఫైర్ సిబ్బంది అయితే స్పష్టం చేస్తున్నారు. మరింత ముమ్మరంగా చేస్తున్నారు. మరింత ఈ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తా ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ రవివర్మ.